నీ స్టేక్ హోల్డర్స్, కస్టమర్స్ ఏమో బెస్ట్ ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, నీ వెండర్స్ ఏమో నువ్వు టైమ్లీ పేమెంట్ కావాలంటాడు, ఈ ఎంప్లాయ్ ఏమో నా కెరియర్ గ్రోత్ ఏంటి, నాకేంటి బెనిఫిట్ అని ఆలోచిస్తాడు, గవర్నమెంట్ ఏమో నా ట్యాక్స్ వచ్చే రాలేదు అంటాడు, ఇన్వెస్టర్ పరిస్థితి నా రూపాయి 10 రూపాయలు అవుతుందా లేదా అని వెనకాల పడతాడు. నువ్వు ఈ 5 ప్రెషర్ని నువ్వు భరించుకుంటూ ముందరికి వెళ్ళాల్సింది. నువ్వు అందరూ అనుకుంటారు ఎంటర్ప్రినర్షిప్ ఈజీ అని కాదు, బట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దెమ్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్, వీటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది, నువ్వు అంత రిస్క్ తీసుకొని అంత మేనేజ్మెంట్ చేసి అంత కష్టపడుతున్నావు దానికి, నీ కష్టానికి ఫలితమే ఈరోజు యు ఆర్ ఏ సెలబ్రిటీ. నేను సరదాగా చెప్తూ ఉంటాను, ఇన్వెస్టర్స్ ఆర్ లైక్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఏ మూవీ. దీని రాజు డబ్బులు పెడతాడు వస్తుంది లేకపోతే, బట్ యు ఆర్ లైక్ ఏ హీరో ఇన్ ద మూవీ. నువ్వు అల్లు అర్జున్ అవ్వచ్చు, లేకపోతే రామ్ చరణ్ అవ్వచ్చు, లేకపోతే హౌ యు ఆర్ గోయింగ్ టు గ్రో యువర్ పర్సెప్షన్ అండ్ మేక్ ఎ వాల్యూ. ఆ సెలబ్రిటీ స్టేటస్ ఎలా బిల్డ్ చేస్తావు అనేది నీ స్టార్టర్లో స్టోరీ. బట్ దే మే యాక్చువల్గా హీరోస్కి చాలా స్టేక్ హోల్డర్స్ ఉంటారండి. ఇది సినిమా వాట్ ఎవర్ ద అదర్ ఫ్యాక్టర్స్, హీరో అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నా, ఇట్స్ డిపెండ్స్ అపాన్ హీరో అండ్ డైరెక్టర్. దట్స్ వై వీ సే there should be 2 people in the organization, not a single founder. Single founder cannot do. 2 people in the organization, both have to play their role and they have to see the organization is succeeding. This is what we tell startup founders అండి. టీమ్ వర్క్ ఉండాలి, టీమ్ వర్క్ ఇద్దరు ఉండాలి మినిమం. ఎందుకంటే బోత్ విల్ ప్లే ద రోల్. ఒకటి ప్లే చేస్తుంటే ఒక స్ట్రాటజీ. అమన్ గుప్తా గారు బోట్ ఒకసారి మన బిట్స్ పిలాని వచ్చారండి హైదరాబాద్కి. ఈ సేస్ నేను ఈ రోజు నా ఫ్రెండ్ ఉన్నాను, నా బ్యాక్ నా కొలీగ్, నా ఫౌండర్, నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఉన్నాడు కాబట్టి నేను ఫ్రెండ్ రన్ చేస్తూ నేను బ్రాండ్ బిల్డ్ చేస్తున్నా, బ్యాక్ అండ్ ఆపరేషన్స్ వాడు చూసుకుంటున్నాడు. వాడికి ఏ రోజు బాధ లేదు, వీడికి పేరు వస్తుంది నాకు రావట్లేదు. ఈ సెట్ అరే నువ్వు కంపెనీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంటే నేను ఎగ్జిక్యూషన్ రిస్క్ నేను చూసుకుంటాను. దిస్ ఇస్ వాట్ ఐ సే, ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ వై 2 people ఆర్ నీడెడ్. ఒకటే 2 పనులు చేయలేడు, వాడు వెనకాల చేస్తాడు, మొదలు చేస్తాడు. ఈచ్ హ్యాస్ దేర్ రోల్ అండ్ టుడే బోత్ ఆర్ గెట్టింగ్ రికగ్నైజ్డ్, నాట్ వన్. అదే డైరెక్టర్ని రికగ్నైజ్ చేస్తున్నారు, హీరోని రికగ్నైజ్. ఇట్ ఈస్ నాట్ హీరో. ఒకప్పుడు హీరోని రికగ్నైజ్, డైరెక్టర్ వాల్యూ లేదు. ఈ రోజు డైరెక్టర్ కూడా మార్కెట్ ఉంది ఇప్పుడు. సో ఐ సెడ్ యూ బోత్ హ్యావ్ టు ప్లే దట్ రోల్, బోత్ కెనాట్ బి హీరోస్. నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకొని నేను ఇద్దరు హీరో అవుదాం అన్నప్పుడు స్టార్ట్అప్ ఫెయిల్యూర్ అవుతుంది. అందులో బాధలు వస్తాయి, ఫైటింగ్స్ వస్తాయి. బీ క్లియర్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. రైట్ సార్. ఇప్పుడు హైదరాబాద్ ఏంజల్స్ యాక్టివిటీస్. హైదరాబాద్ ఏంజల్స్ అంటే టిపికలీ మీకు ఒరిజినల్గా జరిగింది ఏంటంటే 2006-07లో స్టార్ట్అప్ ఎకోసిస్టమ్ బూమ్ అయినప్పుడు లోకల్గా స్టార్ట్అప్స్ని ఎంకరేజ్ చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేయాలి అనే పాయింట్ వచ్చినప్పుడు ఒక విల్ ఫార్మ్ ఇంటూ ఎన్ ఏంజల్ గ్రూప్ అనుకొని ఢిల్లీలో ఫస్ట్ స్టార్ట్ చేశారండి, కాల్ ఇండియన్ ఏంజల్ నెట్వర్క్. ఓకే. ముంబైలో ముంబై ఏంజల్స్, చెన్నైలో చెన్నై ఏంజల్స్, హైదరాబాద్ 4th అండి, రాజస్థాన్, చండీగఢ్, కలకత్తా, బెంగళూరు సిటీ బేస్డ్ ఏంజల్ నెట్వర్క్స్ వచ్చాయి. తర్వాత ఏమైంది, కాలేజ్ బేస్డ్ ఏంజల్ నెట్వర్క్స్ వచ్చాయి. తర్వాత మన ఐపీవి, వీక్యాట్స్ ఇవన్నీ వచ్చాయి. ట్రెడిషనల్లీ ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఏ స్టార్ట్అప్ వేర్ దే కెన్ కమ్, ఫైండ్ దిస్ ఏంజల్, గెట్ ద ఇన్వెస్ట్మెంట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఈ రోజుకి మేము ఫిలాసఫీ చేంజ్ చేయలేదు, ఎందుకంటే హైదరాబాద్ ఏంజల్స్లో బెస్ట్ ఎంటర్ప్రినర్స్ వే బ్యాక్ ఇన్ 2010 నుంచి 2015 దాకా బెస్ట్ ఎంటర్ప్రినర్స్ ఎవరైతే అయ్యారు, ట్రెడిషనల్గా గ్రో అయిన వాళ్ళు, అంటే మాకు బీవీఆర్ గారు కానీ, జయ చౌదరి గారు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఫౌండింగ్ మెంబర్. ఆయన చాలాసార్లు చెప్తుంటాను సార్ మీరు కూడా ఒక కారణం అని. అండ్ సురేష్ బాబు గారు, శ్రీనిరాజ్ గారు, వీళ్ళందరూ వచ్చి దే ఫార్మ్ దిస్ ఏంజల్ నెట్వర్క్. ఫిలాసఫీ ఏంటంటే సార్, ఎనీబడి ఇన్ హైదరాబాద్ లుకింగ్ ఫర్ బిజినెస్ కనెక్ట్ ఆర్ మెంటర్షిప్, locally we are available. Anybody outside Hyderabad but looking to build business connect in Hyderabad, either in real estate or getting into any corporate, selling their product, we feel we are the best people to do. ఎందుకంటే మనకు బెస్ట్ ఆఫ్ ది ఎంటర్ప్రినర్స్ ఓల్డ్ ఏజ్ ఉన్నారు, అందరూ కూడా లక్కీగా 55-60 years దాటారు. దే ఆల్ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దిస్ ఎంటర్ప్రినర్స్. దే ఆర్ నాట్ మనీ మైండెడ్ at the end of the day. So that's why we say please come and take money for us. Facilitate. So that's where we are supporting today. We are not pure money making machine. Money making machine అంటే నీకు స్టాక్ మార్కెట్ ఉంది. They are some of the large funds. Purely focus on making money. But we want to make an impact for Hyderabad emotion, Hyderabad reach. మా బాడీలో ఉందండి. That's one of the CSR activity, one of the investment activity. The focus is on entrepreneurship as on today.